మొత్తానికి అదేవిధంగా పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడిండు, మరి పాలమూరు ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరిగింది అనే ముచ్చట్ల గురించి అయితే మనమైతే తప్పకుండా మాట్లాడుకోవాలి. మరి ఆ పనుల మీదనైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలనైతే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే ఖండిస్తున్నారు. ఇక నిరంజన్ రెడ్డి సార్ కూడా ఖండించిండు. ఏమని మాట్లాడిందంటే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనైతే కేసీఆర్ హయాంలా 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా, మరి కేసీఆరే కదా చేసింది అని నిలదీసుకుంటా మాట్లాడి, ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా 100 కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా, మరి ముందుకు పోతున్న అటువంటి పనులను వెనుకకు లాగింది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం కాదా, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమంత్రి కాదా, ఇక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయాల్లో ఒప్పుకున్నాడు కదా. గట్టనే 52,121 కోట్ల సాగునీటి ప్రాజెక్టు కోసం చేసినటువంటి అప్పులకు వడ్డీ అసలు కింద చెల్లించామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన నోటితో ఆయన చెప్పలేదా, మరి దమ్ముంటే దానికి సంబంధించినటువంటి వివరాలను శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి కదా, విడుదల చేయాలి కదా. పాలమూరు పర్యటనల మీడియా ప్రశ్నకైతే టీఎంసీ అంటే గతంలో 10,000 ఎకరాలుగా ఇప్పుడు 15,000 ఎకరాలుగా లెక్కలు చెప్తున్నారు. మరి ఇట్లా చెప్పుడు పచ్చి అబద్ధాలు కాదా, మరి ఇదే మాట కేంద్ర జల సంఘం సమావేశంలో చెప్తే పరువు పోదా, ఇజ్జత్ పోదా, పోతుంది కదా. ఇప్పుడు 15,000 ఎకరాలుగా లెక్క కడుతున్నారు అని చెప్పడం అయితే మరో పచ్చి అబద్ధము. గదే మాట కేంద్ర జల వనరుల సంఘం ఏదైతే ఉన్నదో ఆ సమావేశంలో చెప్తే పరువు పోవుడే కాకుండా టీఎంసీకి గట్లనే 15,000 ఎకరాలకు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుంది కదా. మరి రేవంత్ రెడ్డి గింతగనం అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు, మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు, తెలంగాణను మోసం చేసేదందుకే కదా. ఇక లెక్కలు నమ్ముకుంటే అంటే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం అయితే డ్రిప్పుల మీద స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈయన మాటలు నమ్ముకుంటే రైతులందరూ ఆగమవుతారని చెప్తున్నాడు. ఇక గట్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అయితే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చిన ఎంబటే కాలువల టెండర్లు రద్దు చేయడము, దీని కారణంగా ఇప్పుడైతే 4,000 కోట్ల భారం అయితే పెరుగుతున్నది కదా. మరి ఇది కూడా నిజం కాదా, తెలంగాణ ప్రజానీకానికి ఈ ముచ్చట్లన్నీ ఎరకలేదా. దశాబ్దాల పాటుగా కాంగ్రెస్ హయాంలోనే పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులనైతే పూర్తి చేసింది కేసీఆరే కదా. మరి కేసీఆర్ పాలనలే కదా ఇవన్నీ పూర్తయినాయి. కాంగ్రెస్ పార్టీ కేవలము కమిషన్ల కోసమే పంపులు లిఫ్ట్లు పూర్తి చేసినామని రేవంత్ రెడ్డి చెప్పుడు ఆయన అజ్ఞానానికే వదిలేస్తున్నారు. ఆయనే అవగాహన రాహిత్యానికే నిదర్శనమని చెప్తున్నారు. ఇక ఎత్తిపోతల పథకంలో అయితే మొదట చేయాల్సింది ఏముంటుంది చెప్పుర్రి, మరి పంపులు లిఫ్ట్లు గాపన్లే కదా. ఈ మాత్రము అవగాహన లేకుండానే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా, మరి ఇవన్నీ తెలియకుండానే సీఎంగా గద్దెనెక్కిండా. మరి కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకము గట్లనే నెట్టెంపాడు బీమా తదితర పథకాలకు సంబంధించినటువంటి మొబిలైజేషను అడ్వాన్సులు తీసుకొని కాలువలు తవ్వి పంపులు లిఫ్ట్ పనులనైతే గాలికి వదిలేసి వెళ్ళిపోయిర్రు. ఇక ఇప్పటి వరకు అప్పటి పనులు ఎట్లా ఉన్నాయో గట్లనే పెండింగ్లే పడి ఉన్నాయి, అవి కాస్త రద్దు చేయలేని ప్రభుత్వం అయిపోయింది. ఇక కొనసాగించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇయ్యాల చూచిరా ఆ పనులు ఎక్కడ వేసిన గొంగటి గక్కనే ఉన్నదట. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు మరి 2006లో కాంగ్రెస్ వదిలేసినటువంటి కేఎల్ ఎత్తిపోతల పనులు 2016లో
బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా? మరి ఇదంతా తెలంగాణ ప్రజానికానికి ఏర్పడుతున్నది కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం అయితే 27,100 ఎకరాల భూమిని సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. దీనికి గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే కదా సేకరణ జరిగింది. మరి భూసేకరణ మిగిలింది ఎంత? 300 ఎకరాలు మాత్రమే. భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం అయితే సిగ్గుచేటుల్లా. ఇంత భూమి సేకరణ చేసినా, మొత్తం ఇంత చేసినా కూడా ఏం సేకరించలేదని ఎట్లా చెప్తాడు చెప్పుర్రి. ఇక ఆర్టీఐలో మాత్రము ఆర్టీఐనటువంటి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు దరఖాస్తులు అయితే చేసి వివరాలు తెప్పించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అడ్వాన్స్ల వ్యవస్థనైతే రద్దు చేసింది కేసీఆర్ గారి హయాంలే కదా. దాని స్థానంలో చేసినటువంటి పనులకైతే బిల్లులు చేసే పద్ధతి తీసుకొచ్చిర్రు. పాలమూరు బిడ్డ అని పేరు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి 30 నెలలనే ప్రాజెక్టు పూర్తి చేసింది ఏంటిది? 30 నెలలల్లా 3 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడడం అయితే ఇప్పుడైతే విడ్డూరంగా ఉన్నది ఈ తెలంగాణలో. ఇక 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల్లో అయితే తట్ట మట్టి కూడా ఎత్తలేదు, కానీ ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నాడు. తట్ట మట్టి ఎత్తనందుకు కూడా తీరిక లేదా? పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్ధాలనే చెప్తున్నాడు మళ్ళా. పాలమూరు పర్యటనలో ఇక ఇన్ని మాటలు మాట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం వెనుకకి పంపించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము DPR గురించి ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడాలి కదా. మరి ఎందుకు గింతగనము కుట్ర చేస్తున్నాడు? సీఎం స్థానాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు, అనుచిత వ్యాఖ్యలే చేస్తున్నాడట. ఇక ఈ అబద్ధాలు చెప్పడానికైతే 2 రోజుల పర్యటన ఎందుకు? చెప్పేటి అబద్ధాలు మళ్ళీ దీని మీదకి వెళ్ళి 2 రోజులు పర్యటించుకుంటా చెప్పిన అబద్ధాలనే మళ్ళా చెప్తున్నాడట. హైదరాబాద్లోనే ఇదే స్క్రిప్ట్ చదివితే ప్రజలందరికీ కొంచెం భారమైన తగ్గేది కదా అని చెప్పేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ అయితే మాట్లాడిండు.